హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షర్ది వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు వ్లాగ్ వచ్చేసి లాస్ట్ సండే రోజు చేసిన వ్లాగ్ అండి. చాలా లేట్ అయిపోయింది, బట్ ఇంక ఈ రోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా నాన్ వెజ్ అయితే ఏం తినమండి సండే రోజు, ఎందుకంటే శ్రావణ మాసం కాబట్టి. ఇంకా ఈ రోజు అయితే పన్నీర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందు రోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే పన్నీర్ తీసుకొచ్చా అని చెప్పాను కదా, అవే ఇంకా ప్రిపేర్ అయితే చేసుకున్నాను. ఆనియన్, టమాటో, పన్నీర్, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఇవైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్ అయితే పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. టమాటో ప్యూరీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, సాజీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన అంతా పోయే వరకు. ఇంకా పచ్చివాసన అంతా పోయిన తర్వాత టమాటో ప్యూరీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా సపరేట్ అయ్యే వరకు మనం వేయించుకుంటేనే బాగా టేస్టీగా ఉంటుంది పన్నీర్ కర్రీ. ఇక్కడ సైడ్కి అయితే నేను జీరా రైస్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇందులోకి పసుపు, కారం, ధనియా పౌడర్, సాల్ట్ అన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా 2 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఉప్పు కారం అనేది కూడా పన్నీర్ ముక్కలకు పడుతుంది. ఒక 5 మినిట్స్ మూత క్లోజ్ చేసిన తర్వాత కర్రీకి సరిపడా కొన్ని వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత క్లోజ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది. పన్నీర్ కర్రీ సింపుల్ గా అయిపోతుంది. మనకి మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది పన్నీర్ లో. జీరా రైస్ లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని ఇంకా జీరా రైస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. మధ్యలో కూడా నేను బాస్మతి రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను కదా, 1.5 గ్లాస్ కి మనకి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 45 మినిట్స్ నానబెట్టుకున్నాను నేనైతే బియ్యం. ఇంకా అంతే అండి, సింపుల్ గా పన్నీర్ కర్రీ అలాగే జీరా రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను సండే రోజు స్పెషల్ గా. ఇంకా ఇక్కడైతే లంచ్ అయితే చేస్తున్నాము మా హస్బెండ్, నేను. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బౌల్స్ అన్ని వాష్ చేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే టీవీలో ఏదో మూవీ పెడితే అదైతే చూసాము. 4:35 ఆ టైంలో మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మార్కెట్కి అయితే వెళ్తున్నాను. ఇంకా సండే వచ్చిందంటే కూరగాయలు తీసుకోవాలి, అందుకని కింద ఆంటీతో అయితే వెళ్తున్నాను. ఇంకా అంకుల్ అయితే లేరంటే బయటకు వెళ్ళారు అనేసి ఇంకా ఆంటీతో అయితే వెళ్తున్నాను. నేనే వేసి రావండి అక్కడికి పోయి నాటు. ఇప్పుడు పోతే ఓ సరే బాయ్. కాదు సార్ లేకుంటే అంకుల్ లేడురా పోదామంటే నేను రాకపోదునా? నాకు తెలియదు అసలు. అంకుల్ ఇందాక కాల్ చేసిండు సార్కి, అయితే పడుకున్నాడు. ఆయన ఫోన్ ఆయన దగ్గరనే ఉంది కానీ పడుకున్నాడు. నేను ఇక్కడ సోఫా దగ్గర కూర్చున్నా, అయితే కాల్ చేస్తే చెప్పిండు అంకుల్. నీకు అన్ని సెంటిమెంట్ ఉంటుంది నీకు. నీకు అరకిలో ఇవ్వమంటావా? అరకిలో ఇవాళ దంపులు రేపు వెళ్తాయి. ఎవరి కావాలి మిర్చి ఎట్లా? మిర్చి 40. ఎట్లా అంట ఆంటీ? 10 రూపాయలకి అరకిలో. 10 రూపాయలకి అరకిలో లేదు, చూడడానికి పెద్దగా ఉన్నాయి కానీ బాగా.
10 కరకిలా కదా మరి బల్లెట్ సిరి కదా టమాటా 20 అరకిలో అయితే ఈ సండే అయితే ఆంటీని ఇద్దరం అయితే మార్కెట్కి వెళ్ళి వచ్చాము. ఇంకా కూరగాయలు అయితే ఎక్కువ తీసుకురాలేదు. కొత్తిమీర, బీరకాయలు, చిక్కుడుకాయ, పచ్చిమిర్చి, స్వీట్ కార్న్, బనానాస్ ఇవే తీసుకొచ్చాను. ఎందుకంటే నేను హైదరాబాద్కి వెళ్తున్నాను కాబట్టి వెజిటేబుల్స్ అయితే ఎక్కువ తీసుకురాలేదు. ఓన్లీ 2-3 అయితే తీసుకొచ్చాను. ఇంకా మా హస్బెండ్ అయితే వంట ఏం చేసుకుంటాడో నాకు తెలియదు కానీ కొన్ని అయితే తీసుకొచ్చాను. ఇది మార్నింగ్ అండి. ఇది ట్యూస్డే రోజు చేసిన వ్లాగ్. మండే అయితే ఏం తీయలేదు. ఇంకా మార్నింగ్ అయితే లేచాను కొంచెం ఎర్లీగా, ఎందుకంటే మళ్ళీ మా హస్బెండ్ అయితే ఇంకా వేరే బస్ స్టాప్ దగ్గర దించడం అనేసి చెప్పాను. అందుకని ఇంకా మార్నింగే లేచాను. ఇంకా ముందు వాష్ అంతా చేసుకొని ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఈ రోజు ఫాస్టింగ్ కాబట్టి ఇంకా హెడ్ బాత్ చేసేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ కి 1 వీక్ రాను అనేసి హైదరాబాద్ కి బియ్యం కూడా ఒక బౌల్లో అయితే చెరిగి పెట్టేశాను. ఇంకా తనైతే పెట్టుకుంటా అని చెప్పారు. ఇక్కడ రెడీ అయిపోతున్నా. టైం కూడా 8-8:30 అవుతుంది. ఇంకా మా హస్బెండ్ ని దించేస్తామని చెప్పాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను, అలాగే వంట కూడా ప్రిపేర్ చేసి వచ్చాను. ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేశాను. ఇక్కడ స్టార్ట్ అవుతున్నాను. టైం చెప్పాను కదా 8:30 అవుతుంది అనేసి. నాడువు పద మళ్ళీ నీకు లేట్ అవుతుంది పద. నాకంతే పద. హైదరాబాద్కి అయితే ఇంకా వెళ్లే ముందు అయితే మా హస్బెండ్ కూడా చెప్తున్నాను వంట చేసుకొని తినమనేసి. ఇంకా వెళ్లే ముందు కూడా అన్ని ప్రిపేర్ చేసే వెళ్ళాను, నీట్ గా క్లీన్ చేసి. రింగ్ రోడ్ దగ్గర దిగితే కష్టం. చెప్పలే మాట్లాడకుండా లేదు. బస్సు దిగగానే క్యాబ్ అయితే ఉంది. ఇంకా మా బావన్ అయితే బుక్ చేసి పెట్టాడు ఆల్రెడీ క్యాబ్. ఇంకా ఇంటికైతే వచ్చేసాను, అక్క వాళ్ళ ఇంటికి. ఇంకెందుకు వెళ్తున్నా అంటే ఇంకా ఫర్దర్ గా నేనైతే బ్లాగ్స్ అయితే పెడతాను ఏంటి అనేది, మీరు కూడా ఎగ్జైటింగ్ గా చూడండి. ఇంకా ఇంటికైతే వచ్చేసరికి 12:30 ఆ టైం అయితే అయింది, కానీ ఎర్లీగానే వచ్చేసాను. ఇంకా మా ఇంటి దగ్గరే కాసేపు అయితే లేట్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ దించేస్తా అని చెప్పాను కదా, అక్కడైతే బస్సు వచ్చింది, అందుకని ఇంకా బస్ లో వచ్చేసాను. అంత అందంగా ఎందుకున్నవి చిట్టి గుండెకే నువ్వు నచ్చవి, నన్ను విడిచేసి నీలోకి వచ్చానే, ప్రేమంతా ఇచ్చానే చిన్ని గుండె. ఇది బాగుందా అని అడుగుతున్నావా? బాగుంది. బాగుంది. బాగుందా? ఇదా? ఏ కలర్? రెడ్ కలరా? ఫోటో తీయన్నా? అబ్బో ఫోటో తీయమంటా అండి కన్నయ్య.
మెల్లగా బోన్ పోయి ఎవరు కొనిచ్చిల్లు అది నువ్వే కొనుక్కున్నావా అయింది తిందాం ఇట్రా మళ్ళీ ఇట్రా దా ఎట్లా రా దాని మీదనే రా నాను బెండకాయ టమాటో గోంగూర పచ్చడి ఇంచాను కదా కర్రీ వండేటప్పుడు ఇంక ఇవైతే స్పెషల్ చేసింది ట్యూస్డే రోజు మాకు ఫాస్టింగ్ అనేసి ఇంకా అక్క వాళ్ళు కూడా శ్రావణంలో అయితే ఏం తినరు అందుకని ఇంకా వెజ్ అయితే ప్రిపేర్ చేసేసింది ఇంకా ఇప్పుడే వచ్చాను మా అక్క వాళ్ళ ఇంటికి 1/2 అవర్ అవుతుంది అన్నం అయితే తినేసాము మా కన్నయ్య అయితే కొంచెమే తిన్నాడు ఇంకా నేను తినేసాను టైం వచ్చేసి 1:15 అవుతుంది ఇంకా మా ఆడుకుంటున్నాడు తనైతే ఇంకా మా అక్కనైతే ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే వెళ్ళింది అయిపోతున్నాం కిందికి పోతున్నాం బాయ్ సరేనా మళ్ళీ వస్తాం ఎక్కడికి వెళ్తున్నావు బయటికి ఎక్కడికి షాపింగ్ ఎటు చీరలు తెచ్చుకుంటావా మమ్మీ చీరలు తెచ్చుకుంటారు మమ్మీ చీరలు తెచ్చుకుంటారు మరి పిన్ని అనుషారెడ్డి బ్లాగ్సా అక్కడ పెట్టేసే మళ్ళీ వచ్చినాక ఆడుకుందా ఎక్కడికి షాపింగ్కి వెళ్దామా మనం షాపింగ్కి వెళ్దామా ఏం కొనుక్కోవాలి షాపింగ్లో శారీస్ కొనుక్కున్నాం మేము పోతున్నాం మేము బాయ్ రిషి పెద్దగా అయిపోయాడు అప్పటి చెప్పలేవి పడుకుంటాడేమో మేబీ ఎందుకంటే పడుకోలే మధ్యాహ్నం ఫ్రెష్ అప్ అయిపోయి అయితే ఇంకా బయటకైతే వెళ్తున్నాము షాపింగ్కి ఇంకెక్కడికి ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్